సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అయితే తీసుకున్నారు షర్మిల. ప్రజాక్షేత్రంలో తను పర్యటించాలి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, అసలు నెక్స్ట్ తన స్టెప్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు తన తండ్రి పాదయాత్ర ముగించిన ప్రదేశంలో తిరిగి ఆ అమ్మాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడి నుంచే ప్రజాక్షేత్రంలో సభలో సమావేశాలు నిర్వహించే ఉద్దేశంతో బయలుదేరారు. ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు శాసనసభ్యులు ఆ పార్టీలో చేరటం కూడా జరుగుతూ ఉంది. కొంతమంది నాయకులు వచ్చి చేరుతూ ఉన్నారు. ఈ యాత్ర ముగింపు వరకు ఎంతమందిని ఆకట్టుకోగలరు, ఎంతమంది వచ్చి ఆమెతో కలుస్తారనే దాన్ని బట్టి వారి యొక్క రాజకీయం, అంటే సహజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి పెద్ద వైరుధ్యాలు లేవు. ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్నారు. వారికి ప్రజా ఆమోదం లేదు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వరకు చూసుకుంటా ఉంటే. కానీ పక్కనున్న రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా ఎంతో కొంత వారికి కాస్త కొంతమంది కలిసి ముందుకు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఆ పరిణామంలో రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి, రాజశేఖర రెడ్డి గారి తిరిగి వారసురాలుగా షర్మిల గారు రావటం అనేది వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకున్న మాట మాత్రం వాస్తవం. దానికి అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మడలేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వారసులైన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ మీద రాజశేఖర రెడ్డి గారి మీద విపరీతమైన అభిమానులైనటువంటి వాళ్ళు మాకు సరైన న్యాయం జరగలేదని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేని కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పంచన చేరే మాట మాత్రం వాస్తవం. ఈ రేపు బయలుదేరి ఆ ప్రయాణంలో ప్రభుత్వ వైఫల్యాలని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని ఆమె ఏ విధంగా ముందుగానే మన జరిగిన సభలో ఆమె కొంత పార్టీ శ్రేణుల మధ్య కొన్ని బాణాలు సంధించారు. అదేవిధంగా కనుక ఆమె బయలుదేరితే నిస్సందేహంగా ఎంతో కొంత ఆదరణ అయితే పెరిగే మాట వాస్తవం. అది ఏ శాతానికి పెరుగుతుందా, వాళ్ళ ఓట్ల శాతం అనేది తప్ప సీట్లు సంపాదించుకునే స్థానానికి వస్తుందా లేదనేది ఇంకొన్ని రోజులు ఎదురు చూడాలి. అంటే ఇప్పుడు మూడు నెలలు మాత్రమే టైం ఉంది మనకి ఏపీలో ఎన్నికలకి. సో ఇలాంటి టైంలో తన పార్టీకి అంటే మద్దతుగా వస్తారా? అంటే నాయకులు ఎవరైనా కూడా, అంటే కొంతమంది అయితే ఆల్రెడీ మద్దతు ఇస్తున్నారు, కానీ ఇంకా తనకు ఇంకా బలం చేకూరాలంటే ఇంకా చాలామంది రావాలి. సో ఇస్తారంటారా సార్ అసలు? అంటే నేను అదే చెప్పేది, అంటే అధికారం చేతికి వచ్చేంత స్థాయిలో వాళ్ళు ఈ 2024లో జరిగే పరిణామాలు అయితే ఉండవు. అంటే ఉనికిని కాపాడుకోవడానికి శాసనసభలో ప్రవేశించే స్థాయిలో కూడా వాళ్ళ ప్రస్థానం కొనసాగిద్దని అయితే నేనైతే భావించట్లేదు. వాళ్ళ శాతాన్ని పెంచుకునే విధంగా అయితే మాత్రం ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. గెలుపు గుర్రం వైపు పయనించడం అనేది ఒకనాటి పరిస్థితి. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలవి. వాళ్ళ భవిష్యత్తును వాళ్లే చేతులారా కాలు రాసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు. గత 5 సంవత్సరాల క్రితం వాళ్ళు అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు విశ్వసించి వారు ఆయనకి అండగా నిలబడి ఓట్లేయటం కూడా జరిగి చాలా గొప్ప విజయాన్ని అందించారు ఆయనకి. కానీ వాళ్ళు కోరుకున్న విధంగా పరిపాలన లేదు, వాళ్ళ ఆశలకి ఈ పాలకులు అందుకోలేదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఒక నిర్ణయానికి క్షుణ్ణంగా వచ్చున్నారనేది ఈ మధ్య జరుగుతున్న పరిణామాల్లో మనకు అర్థమైపోతూ ఉంది. వాళ్ళు మళ్ళీ మన భవిష్యత్తుని మన భవిష్యత్తును కాపాడేవాళ్ళు ఎవరు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును కాపాడేవాళ్ళు ఎవరు, మన కుటుంబాలు ప్రశాంతంగా మనుగడ సాగించాలన్నా, ఆర్థికంగా ఎదగాలన్నా, మన పిల్లల భవిష్యత్తు మంచి మంచి ఉద్యోగాలు రావాలన్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి అరాచక పాలన లేకుండా ఉండాలన్నా ఎలా ఉండాలి, ఎవరు రావాలి అని చెప్పిన ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చున్నారు వాళ్ళు. ఆ వచ్చున్న వాళ్ళందరూ కూడా ఈరోజు తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి మళ్ళీ రాష్ట్రం గాడిన పడిద్ది. ఇప్పటికే ఒక 20-30 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాము. గత 5 సంవత్సరాల్లో ముందుకెళ్ళినటువంటి మన రాష్ట్రం ఈరోజు ఇబ్బంది పడిపోతూ ఉంది. కాబట్టి మనం రేపొద్దున మళ్ళీ మన చేతులారా మన భవిష్యత్తును నాశనం చేసుకోకూడదనే అభిప్రాయానికి నిస్సందేహంగా ప్రజలు వచ్చారు. వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే నాకు అలానే కనపడతా ఉంది. ఇది కాదని చెప్పని అలా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయాలి, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని భావించిన వాళ్ళు తిరిగి కాంగ్రెస్ పార్టీకి వస్తారనే ఆలోచన అయితే మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎట్లయితే వాళ్ళు సొంతం చేసుకున్నారో మన ఆశలు నెరవేరలేదు కాబట్టి, ఈయన పరిపాలన అలా చేయలేదు కాబట్టి, రాజకీయంగా ఈయన రాజశేఖర రెడ్డి గారికి వారసుడు కాదు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి అలాంటి శ్రేణులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అంటే ఇప్పుడు కొంతమంది చూసినట్టయితే మనకి షర్మిల గారి వైపే నేను ఉండేదని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వైసీపీ దానికి, సో ఈమె వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సార్? అంటే చాలామంది అసంతృప్తులు అయితే మనం చూసాం ఇప్పటికీ వైసీపీలో. అంటే కొంతమంది ఎవరైనా టీడీపీలో కానీ జనసేనలో కానీ వాళ్ళు అనుకున్న పదవి అంటే ఎమ్మెల్యే టికెటే కావచ్చు, ఎంపీ టికెటే కావచ్చు, అవి రాని వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లో కలిసే అవకాశం ఉందంటారు? నిస్సందేహంగా ఉంటుంది. అలాగే కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు, తెలుగుదేశం పార్టీ అంటే పడని వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి వెళ్ళి రాలేని వాళ్ళు ఈ రోజు నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మొగ్గు చూపుతారు. అందుట్లో అనుమానం ఏం లేదు. వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే తెలుగుదేశం పార్టీ గెలవకూడదు అనుకుంటారు వాళ్ళు. కొంతమంది కాంగ్రెస్ వాదులు, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు అక్కడ మంచి చెడు గురించి కాదు, వాళ్ళు దాన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు, అంటే ఒక సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ సిద్ధాంతాన్ని కట్టుబడేవాళ్ళు, నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు. వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుందంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళకి గెలిచే అవకాశం. ఇప్పటివరకు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ మధ్య నడుస్తుంది. తొలిసారిగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చింది. కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే గెలుపు గుర్రాలు ఎటు ఉన్నాయి. నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో తన ఓటు మురగబెట్టుకోవాలని చెప్పని ఎవరు భావించరు కదా తటస్థులు అనేవాళ్ళు. వాళ్ళు తిరిగి తెలుగుదేశం జనసేన పార్టీకి వేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీతోటి కలిసి ప్రయాణం చేయలేని వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పటికైనా కోపంగా ఉండేవాళ్ళు, వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో సరైన స్థానం లేదు, సరైన న్యాయం జరగలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు. అదే జరిగే పరిణామాలు, అంత తప్ప వేరే ఏమి ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గనక వాళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఆలోచనకు వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని కనుక ఓడించగలిగితే 2029 నాటికి వాళ్ళ భవిష్యత్తు ఏదన్నా కొంచెం మెరుగుపడుతుంది. అప్పుడు కేంద్రంలో కూడా కనుక ఏదన్నా తిరిగి రాహుల్ గాంధీ గారు కనుక ప్రధానమంత్రి గారు అయితే వాళ్ళు ఇంకొంచెం నూతన ఉత్తేజంతో ముందుకెళ్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆలోచనల్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే కోపంగా ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎంతో కొంతమంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పంచం చేరతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. దానివల్ల అంతిమంగా నష్టపోయేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారో వాళ్ళది తర్వాత అసలు ఈ 4 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది సార్? అంటే గెలవదని అందరికీ తెలుసు, కానీ అయినా కూడా వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అయ్యి, అంటే ఎంపీలుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, ఇప్పుడు వాళ్ళు సడన్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకి ఎలాంటి మనుగడ ఉంటుంది సార్ ముందు ముందు? అంటే వాళ్ళు, అదే నేను చెప్పాను, కోపంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే తన్నట్టు అన్యాయం జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాలు మా మీద రుద్దుతున్నాడు, ఆయన మీద ఉన్న కోపాన్ని మా మీద ప్రదర్శిస్తున్నాడు, ప్రజలు ఆయన గురించి కదా కోప్పడుతుంది, ఆయన గురించి కదా వ్యతిరేకంగా ఉంది, మేము చేసిన తప్పు ఏంటి, మేము 20% తప్పు చేస్తే 80% తప్పు ఆయన మీదే ఉంది, కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, కాబట్టి తిరిగి ఈ పార్టీ కనుక ఓడిపోతే ఇక ఈ పార్టీ అనేది ఉండదు. కాబట్టి ఈ పార్టీ ఉండదు, కాబట్టి మేమందరం కూడా ముందు ఈ పార్టీ ఓడించడానికి కంకణబద్దులు అవుతాం, తర్వాత ఆ పార్టీ వాళ్ళందరూ మా పార్టీలో చేరతారు. మేము వెళ్ళి ఎట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరామో వాడు గురించి మా పార్టీలో చేరతారనే నమ్మకంతో వాళ్ళ ప్రయాణం కొనసాగిద్దని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించడం ధన్యవాదాలు.